మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మని మా రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేయండి సార్. ఎవరికి మెంటలు? ఇక్కడ పిచ్చి పిచ్చిగా వాగారంటే మీ పళ్ళు రాళ్ళ కొడతాను. అసలు మీ పళ్ళు రాళ్ళ కొడతాను. అమ్మ ఉండమ్మా, ఏం చేస్తున్నావు? మీ అమ్మకి పిచ్చి బాగా ముద్రపోయినట్టుంది సార్. పిచ్చి పిచ్చి అన్నావంటే నీ పళ్ళు రాళ్ళ కొడతాను. ఎవరికి పిచ్చి? ఏంటమ్మా నువ్వు? లేకపోతే చూడరా, నాకు పిచ్చి పిచ్చి అని నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ముందు అర్జెంటుగా వీళ్ళని కొంచెం పంపించేరా. పంపించేరా. పంపిస్తానమ్మా, ఆగమ్మా. దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మీకు కావాల్సిన అమౌంట్ నేను మా వదినకి ఇచ్చి పంపిస్తాను. రండి ప్లీజ్, రండి, వెళ్ళండి, పదండి. రే యష్, వీళ్ళు మన పక్కింటి వాళ్ళు కాదని నాకు ముందే తెలుసురా. వీళ్ళు మన పక్కింటి వాళ్ళు కాదు అంటే నువ్వు నాకు పిచ్చుందని ఎక్కడ అనుకుంటావో అని వాళ్ళు మన పక్కింటి వాళ్ళని అలా మాట్లాడనరా. నిజంగా నా మాట నమ్మరా? మీ వదినే అన్ని తలకిందులుగా చేస్తుందిరా. దాన్ని అస్సలు నమ్మకరా. నాకు అసలు ఏ పిచ్చి లేదు నాన్న. నన్ను నమ్ము నాన్న. నేను నమ్ముతాను, నువ్వు రెస్ట్ తీసుకుందురా. నిజంరా, నాకు ఏ పిచ్చి లేదురా. వాళ్ళు అది నాకు అది మీ వదినే అంత చేస్తుంది. కూర్చోమ్మా, ముందు కూర్చో. నువ్వు ముందు టాబ్లెట్ వేసుకో. అమ్మా, అమ్మా నువ్వు ప్రశాంతంగా పడుకోమ్మా, దేని గురించి ఆలోచించుకో. రే యష్, నిజంగా వాళ్ళెవరో నాకు తెలియదురా. మీ వదినే వాళ్ళతో మాట్లాడిందిరా. అది నిజం అనుకొని నేను అలా మాట్లాడాను తప్ప నిజంగా నాకు పిచ్చి లేదురా. నువ్వైనా నన్ను నమ్మరా. అమ్మా అమ్మా, అలాగే అమ్మా, నేను నిన్ను నమ్ముతాను. నువ్వు ముందు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. అది కాదురా, నువ్వు పడుకో. నేను చెప్పేది వినరా ఒకసారి నా మాట. నువ్వు కొంచెంసేపు పడుకో అమ్మా, ముందు పడుకో. ప్రశాంతంగా పడుకో అమ్మా. ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. వాళ్ళమ్మ పిచ్చిదని యష్ కన్ఫర్మేషన్కి వచ్చేశాడు. ఎలా ఉంటే మా ఎలా అయిపోయింది. మహారాణిలా ఉంటే మా అమ్మ ఇప్పుడు ఇలా పిచ్చి దానిలా ప్రవర్తిస్తుంటే చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఇలాగే ఉంటే మా అమ్మ ఏమైపోతుందోనని భయంగా ఉంది. మా అమ్మకే ఎందుకు ఇలా జరగాలి? మా అమ్మ ఏం పాపం చేసిందని తనకే ఇలాంటి పరిస్థితి కల్పించు.
మా అమ్మని ఇలాంటి పరిస్థితుల్లో చూడడం నా వల్ల కావడం లేదు, నా వల్ల కావడం లేదు, నా వల్ల కావట్లేదు. సింధు గారు, సింధు గారు, ఎవరు మీరు? నా పేరు ఆదిత్య అండి, స్వాతి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని. ఓ మీతో కొంచెం మాట్లాడాలి సింధు గారు. అలాగా, ప్లీజ్ లోపలికి రండి. రండి రండి, కూర్చోండి. పర్లేదు మేడం. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడేమొద్దండి. తీసుకోండి మేడం. ఏంటిది? స్వాతిది నాది పెళ్లి శుభలేకండి. స్వాతి నేను చాలా సిన్సియర్గా లవ్ చేసుకున్నాం మేడం. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకరికి ఎంతో ఇష్టం, ప్రాణం కూడా. మా ప్రేమ విషయం మా పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాం మేడం. ఇంకో వారంలో మా పెళ్ళుందనగా స్వాతి ఏదో ప్రాజెక్టుకి సంబంధించి కేసు ఇన్వెస్టిగేషన్ ఉందని పెళ్లి టైం కల్లా వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది మేడం. కానీ ఇంతవరకు రాలేదు. సారీ ఆదిత్య, స్వాతి నాకు హెల్ప్ చేయడం కోసమే నేను చెప్పిన పని మీదే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. కానీ తను మ్యారేజ్ ఫిక్స్ అయిన విషయం, వారంలో తన పెళ్లి జరగబోతుందన్న విషయం నాతో చెప్పలేదు. ప్రాజెక్ట్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ సడన్గా మిస్ అయింది. ఆ విషయం నాకు తెలుసండి. స్వాతి మిస్ అయినట్టు మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విషయం కూడా నాకు తెలుసండి. ఎలా తెలుసు? పోలీసులు స్వాతి కేసు గురించి నా కోసం మా ఇంటికి వచ్చారు మేడం. అప్పుడే నాకు అన్ని విషయాలు తెలిసాయి. స్వాతి మిస్ అయినట్టు ఎవరు కంప్లైంట్ ఇచ్చారని పోలీసులను అడిగితే ముందైతే చెప్పలేదు. మా పెళ్లి విషయం చెప్పి బతిమలాడితే మీ గురించి చెప్పారు మేడం. అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను సింధు గారు.